పశ్చిమ బెంగాల్లో అధికార పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారు? మమత నిజంగానే తన సీట్ ని ఖాళీ చేయాల్సి వచ్చేస్తుందా? బీజేపీ నిజంగానే గట్టి పోటీ ఇస్తోందా? సో ఇదంతా కూడా ఇప్పుడు చాలా ఉత్కంఠగా ఉంది. అలాగే కౌంటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మరి ఈ నేపథ్యంలోన దాదాపుగాను మనకి 293 స్థానాల్లో ఓట్ల లెక్కింపు అనేది అయితే ప్రారంభమైపోయింది. ప్రతి ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర కూడా దాదాపు పూర్తి స్థాయిలోన హై అలర్ట్ నైతే ప్రకటించారు. హై అలర్ట్ భారీ భద్రతా బలగాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో అయినప్పటికీ కూడా ఇలాంటి టైంలోని మమతా బెనర్జీ దీనిని కాస్త తారుమారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడున్న ప్రజల్ని గాని ఎవరినైనా కూడా ఆవిడ మాట్లాడే మాటలు మరలా ఏమైనా గొడవలకి అల్లర్లకి దారి తీస్తాయా అనే విధంగా కూడా బీజేపీ మీద తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూ కూడా చాలా గట్టిగా ఆవిడ కౌంటర్ చేస్తూ ఉన్నారు. సో అసలు మమత ఏమన్నారనేది చూసుకుంటే ఈవిడ చెప్పింది ఏంటంటే, అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోతలు చోటు చేసుకున్నాయి. అలాగే సీసీటీవీ కెమెరాలు కూడా ఆఫ్ అయ్యాయి అని చెప్పేసి అన్నారు. ఇదంతా కూడా బీజేపీ ఆదేశాల మేరకే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి ఆవిడ జనరల్ గా అనేస్తే పర్లేదు, ఆవిడ ఎక్స్ లో కూడా ఇదే మొత్తం అంతా పోస్ట్ చేశారు. అయితే హుగ్లీలో, సెరంపూర్, నాడియాలో, కృష్ణానగర్, తర్వాత బుధ్వాన్ లోని ఆస్గ్రామ్, కోల్కతాలోని క్షుధిరిం వంటి ప్రాంతాల్లో దశల వారీగా విద్యుత్ కోతలు జరుగుతున్నాయి అని చెప్పేసి తమకు నివేదికలు వచ్చాయి అని చెప్పేసి అయితే మమత పేర్కోవడం జరిగింది. అలాగే సీసీటీవీలను కూడా ఆఫ్ చేసేశారు. మరి సీసీటీవీలను ఆఫ్ చేసేశారు అన్నది వాస్తవమా? నిజంగానే ఇదే వాస్తవం అయితే అది బీజేపీ ఎట్లా తీసుకుంటుంది? దీనికి బీజేపీ రియాక్షన్ ఏంటి? అలాగే స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణంలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయని చెప్పేసి కూడా అన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ ఏవైతే ఉంటాయి ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద వాహనాల రాకపోకలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎవరు తెలియని, గుర్తు తెలియని వ్యక్తులు కూడా వస్తూ ఉన్నారు. మరి ఆ లోపల ఎవరుంటారు ఏంటి అనేది కౌంటింగ్ దగ్గర ఈ అనుమానాలన్నింటినీ కూడా ఆవిడ వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆమె పిలుపునివ్వడం జరిగింది. అలాగే స్ట్రాంగ్ రూముల వద్ద కాపలా కాయాలని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఏమైనా జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి అని చెప్పేసి కూడా మమత ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఎందుకు మమత నిజంగానే ఒక ఇన్సెక్యూరిటీకి ఫీల్ అవుతూ ఉన్నారా? ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుందా? తను ఓటమి పాలైపోతాను అని భయపడుతోందా? మరి ఈ భయంతోనే బీజేపీ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తూ కూడా కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేస్తోందా? నిజంగానే సీసీ కెమెరాలన్నీ ఆఫ్ అయ్యాయా? అసలు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అనేది అయితే మనకి మరికొద్ది సేపట్లో వస్తుంది. సో ప్రస్తుతానికైతే ఎన్నికల కౌంటింగ్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది మనకి ఇక్కడ. సో ప్రస్తుతము స్టార్ట్ అయిన ప్రకారం మనం ఒకసారి లైవ్ అప్డేట్ అనేది మనం చూసుకుంటే 5 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తృణమూల్కి ఇప్పటి వరకు కూడా 21 ఓట్లు నమోదైనట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీకి 24. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక కాంగ్రెస్, వామపక్షాలు, ఇతరులు చూసుకుంటే ఇంకా ఒక్కటి కూడా నమోదు కాలేదు. సో మనకి ఇప్పటికి ఒక 20 నిమిషాలు పాటు ఇప్పుడు మనకి రిజల్ట్స్. సో దీనిలో పశ్చిమ బెంగాల్ 294కి 45 ఇక్కడ కనిపిస్తుంది. సో 45 మీన్స్ మనకి తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీకి సంబంధించి మమతా బెనర్జీది 21 నమోదైంది. అలాగే 24 బీజేపీది. సో మనకి ఇక్కడే హైయెస్ట్ ఫిగర్ అయితే బీజేపీది కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ కి అయితే 0 అక్కడేం కనిపించడం లేదు. అలాగే వామపక్షాలు, ఇతరులు ఇవేవి కూడా ఎక్కడ మనకి రిజల్ట్స్ అయితే కనిపించట్లేదు. సో చూద్దాము. ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ముఖ్యంగా మనకి ఇక్కడ తీసుకుంటే బంగ్లాదేశ్ కి ఆనుకుని ఉండడం వలన సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కూడా హై అలర్ట్ అనేది ప్రకటించారు. అలాగే భారీ భద్రతా బలగాలు అయితే మోహరించాయి. ప్రతి కౌంటింగ్ సెంటర్ల వద్ద కూడా నిఘా నేత్రాలు అయితే తెరుచుకునే ఉన్నాయి. ఇక్కడ కేంద్రం అయితే చాలా గట్టి ఏర్పాట్లనే చేసింది. ముఖ్యంగా బీజేపీ కేంద్రం ఒకటే కావడం వల్ల ఇప్పుడు బీజేపీ మీద, కేంద్రం మీద ఎక్కువ స్థాయిలోనే ఆరోపణలు అనేవి ఇక్కడ వినిపిస్తూ ఉన్నాయి. బట్ ఈసారి ఏదైనా కూడా మమతా గవర్నమెంట్ మీద, అలాగే బెంగాల్ కి సంబంధించి అక్కడున్న స్త్రీలు ఎక్కువగా వ్యతిరేకత చూపించారు. స్త్రీల ఓటింగ్ ఎక్కువగా నమోదైంది గతంతో పోల్చుకుంటే. స్త్రీలు ఒక అభద్రతా భావంలో ఉన్నారు. మమతా బెనర్జీ గవర్నమెంట్ అనేది మాకు అవసరం లేదు, కొత్త ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ ఉన్నాము అనేదైతే ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఒకసారి మనం ఒకవేళ అధికారం పొందాలి అని అనుకుంటే బెంగాల్కి ఎన్ని సీట్లు రావాలి, అలాగే పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వీటన్నిటికీ కూడా ఎన్ని వస్తే ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఒకసారి చూసుకుందాం. తమిళనాడులో 234 స్థానాలుంటే మ్యాజిక్ ఫిగర్ అయితే 118 రావాల్సి ఉంది. అలాగే పుదుచ్చేరిలో 30 స్థానాలకి మ్యాజిక్ ఫిగర్ 16 రావాల్సి ఉంది. ఇక అస్సాంలో చూసుకుంటే 126 అసెంబ్లీ స్థానాలకి మ్యాజిక్ ఫిగర్ 64 రావాల్సి ఉంది. అలాగే పశ్చిమ బెంగాల్లో తీసుకుంటే
294 స్థానాలకి మ్యాజిక్ ఫిగర్ 148 రావాలి. కేరళలో తీసుకుంటే 148 స్థానాలకి మ్యాజిక్ ఫిగర్ 71 రావాలి. సో ఇవన్నీ వచ్చేస్తే ఖచ్చితంగా అది ఏ పార్టీ ఏ స్థానాల్ని దక్కించుకుంటుంది అనేదైతే మనకి తెలియాల్సి ఉంది. సో ముఖ్యంగా దృష్టి అంతా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ పైన ప్రజలందరూ కూడా రెప్ప వేయకుండా కౌంటింగ్ ఎలా సాగుతుందా అని లైవ్ అప్డేట్స్ ని చూస్తూ ఉన్నారు. అలాగే అనేక మంది అనాలిసిస్ ఇస్తూ ఉన్నారు. అలాగే సర్వేలు కూడా ఈసారి కమలమే దక్కించుకుంటుంది అని చెప్తూ ఉన్నారు. సో చూడాలి అసలు తమిళనాడులోన డిఎంకే వస్తుందా లేదా టీవీకే వస్తుందా, ఏడీఎంకే పరిస్థితి ఏంటి. అలాగే కేరళలో కూడా ముఖ్యంగాను కేరళకైతే బీజేపీ హవా లేదు అని తెలుస్తోంది. సో ఇది ప్రస్తుతం తీసుకుంటే ఎన్నికల కౌంటింగ్ దగ్గర నుంచి మనకి ఉన్న అప్డేట్. మళ్ళా ఇంకొక అప్డేట్ ఇప్పుడు 26కు చేరుకుంది తృణమూల్ కాంగ్రెస్, అలాగే బీజేపీ మరి 2 ఓట్ల ఆధిక్యంతోని 28కి చేరుకుంది. సో ఎక్కడ చూసినా కూడా మనకి కౌంటింగ్ లోని బీజేపీది హవా కనిపిస్తుంది. సో చూడాలి లాస్ట్ మినిట్ కి ఎలా చేంజ్ అవబోతోంది, ఆ గేమ్ చేంజర్ ఎవరు అనేది అయితే మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న ఎలక్షన్ పోలింగ్ కేంద్రాల కట్. సో ఇది ఇప్పటి వరకు ఉన్న కౌంటింగ్ కేంద్రాల వద్ద రిజల్ట్స్. సో మరికొద్ది సేపట్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, ఎవరు పై చేయిలో ఉన్నారనేది అయితే మనం వెయిట్ చేసి చూద్దాం. సో మనం ఒకసారి అస్సాంలో తీసుకుంటే అస్సాంలోని బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా అనే క్వశ్చన్ అయితే ఉంది. ఎందుకంటే అస్సాం మొత్తం కూడా ఎక్కువగా కూడా బీజేపీ ఓటింగ్ అక్కడ నమోదైంది. సో వాళ్ళు కూడా చాలా కాలర్ ఎగరేసుకుని చెప్పారు. మనం గత కొద్ది రోజుల క్రితం నుంచి కూడా డిబేట్స్ కండక్ట్ చేసినప్పుడు బీజేపీ నేతలు అయితే చాలా గట్టిగా చాలా కాన్ఫిడెన్స్ గా ఖచ్చితంగా అస్సాంలో బీజేపీ కమలం విచ్చుకుంటోంది అని చెప్పేసి అయితే అన్నారు. సో ఒకసారి చూద్దాం. అస్సాం మొత్తం కూడా అసెంబ్లీ సీట్లు మొత్తానికి మనం చూసుకుంటే 126 ఉన్నాయి. సో మ్యాజిక్ ఫిగర్ చూసుకుంటే 64 ఉంది. మొత్తం స్థానాలకి గత నెలలో తీసుకుంటే 9న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. 85.96% పోలింగ్ నమోదైంది. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీయే ఇక్కడ హవా కొనసాగుతోంది అని చెప్తోంది. సో అలాగే పశ్చిమ బెంగాల్ తీసుకుంటే పశ్చిమ బెంగాల్ 294 స్థానాలకి గాను ఇక్కడ 293 స్థానాలకి గాను మ్యాజిక్ ఫిగర్ 148 సీట్లు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ అసలు పశ్చిమ బెంగాల్లో అయితే నిజంగానే చాలా గట్టి ఫిగర్ ఇక్కడ నమోదైంది. 92.84% పోలింగ్ అయితే ఇక్కడ జరిగింది. ఇక గత నెల 23, 29 తేదీల్లో తీసుకుంటే 2 దశల్లోన పోలింగ్ జరిగింది ఇక్కడ. సో పల్టా నియోజకవర్గంలో అక్రమాలు జరగడంతో మళ్ళీ రీపోలింగ్ ని కండక్ట్ చేశారు ఈసీ. సో ప్రస్తుతము 293 స్థానాలకైతే కౌంటింగ్ జరుగుతోంది. సో ఈ స్థానాల్లోని ఇక్కడ పశ్చిమ బెంగాల్లో కూడా మనకి బీజేపీయే కౌంటింగ్ లోన హై ఫిగర్ అనేది చూపిస్తుంది. ఇంచుమించు 2-3 తేడాతో కనిపిస్తుంది. సో అలాగే కేరళలో అంచనాలు కూడా చాలా ఆసక్తికరంగానే ఉన్నాయి. సో రిజల్ట్స్ ఏమొస్తాయి ఏంటి, నిజంగానే అనుకున్న సర్వేలు ఇచ్చిన అంచనాలు నిజం కాబోతున్నాయా? సో ఇవన్నీ కూడా ఉత్కంఠభరితంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా లైవ్ అప్డేట్స్ చూస్తూ ఉన్నారు. అలాగే అన్నింటిలో కూడా డిబేట్స్ కొనసాగుతూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీ మాత్రము చాలా స్ట్రాంగ్ గా మాదే అని చెబుతూ ఉంది. మరి నిజంగానే అది వాస్తవానికి నిజమవుతుందా? ఈసారి సింహాసనాన్ని బీజేపీయే దక్కించుకోబోతోందా, లేదు మరలా మమతాకే పట్టం కడతారా ప్రజలు? సో ఇవన్నీ కూడా లాస్ట్ లోన మనకి మ్యాజిక్ ఫిగర్ అనేది చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో అది మనం ప్రెడిక్ట్ చేయలేము. సో ఇదిలా ఉండగా ఇంకా తమిళనాడులో అయితే మాత్రము విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా, డిప్యూటీ ముఖ్యమంత్రి అవుతాడా? సో సీఎమ్మా, డిప్యూటీ సీఎమ్మా? సో ఇది కూడా చాలా సందిగ్ధంలో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ సంబరాల్ని మొదలు పెట్టేసుకోవడానికి స్వీట్స్ ని కూడా రెడీ చేసుకున్నారు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కలర్ స్వీట్స్ ని తినిపించుకోవడానికి సిద్ధమైపోయింది. సో పూర్తిగా అక్కడ హవా నడుస్తుంది. ప్రజలైతే ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ కార్యకర్తలు అక్కడ ఎప్పుడు సమయం దొరుకుతుందా సంబరానికి అని అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో రిజల్ట్స్ ఏమొస్తాయి అనేది అయితే వెయిట్ చేయాల్సి ఉంది. కీప్ వాచింగ్ రెడ్ టీవీ.